ప్రపంచంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలతో కోఠీలోని చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో విద్యార్థినులు పోటీ పడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 550 కోట్లతో కోఠీలో మహిళా యూనివర్సిటీలో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. కోఠీలో ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో దర్బార్ హాల్ను సందర్శించిన సీఎం చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. రైతు బిడ్డగా ఆ పలుగు వేయటంలోనే తెలుస్తుంది ఆ సత్తువేంటో. నెత్తురుంది, సత్తు ఉంది, అంతకన్నా ధైర్యం. కోట్ల రూపాయల మొత్తాన్ని ఇక్కడ వెచ్చించి భవిష్యత్తులో అద్భుతమైనటువంటి కట్టడాల నిర్మాణానికి ఒక స్వచ్ఛప్రాయంగా శంకుస్థాపనం చేస్తూ ఉన్నారు. రైతు బిడ్డగా మహిళలు విద్యావంతులుగా మారి రాజకీయాల్లోనూ రాణించాలని సీఎం ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం వస్తుందని, దానిని వినియోగించుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఆమోదించి ఈ మధ్య కాలంలో లోక్సభలో కూడా మహిళా రిజర్వేషన్ ఆమోదం పొందింది. రాబోయే ఎన్నికల్లో అది శాసనసభ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, 33% మహిళలకు అసెంబ్లీలో లోక్సభలో సీట్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా 33%లో మీరు ఉండాలి. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి ప్రజాప్రతినిధులుగా చట్టసభలలో మీరు అడుగు పెట్టాలి అని నేను బలంగా ఆకాంక్షిస్తున్నాను. ఆడబిడ్డలకు అన్నగా ఇచ్చిన మాట ప్రకారం ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించామని సీఎం అన్నారు. తద్వారా చదువుకునే అమ్మాయిల నుంచి ఆలయాలను దర్శించుకునే వృద్ధుల వరకు ఈ సౌకర్యం వినియోగించుకుంటున్నారన్నారు సీఎం. మీరు ఇంట్లో బయలుదేరినప్పటి నుంచి బడికి వెళ్ళాలన్నా, గుడికి వెళ్ళాలన్నా, మీ బంధువుల ఇంటికి పోవాలన్నా, భద్రాచలం పోవాలన్నా, యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా ఆడబిడ్డలు అనా పైసలు లేకుండా ఈరోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని మీ అన్నగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నేను అమలు చేస్తున్నా. అదేవిధంగా కుటుంబ బాధ్యత ఆడబిడ్డల మీద ఉంటుంది. ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వడమే కాదు, ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో, ముఖ్యంగా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పాఠశాలను అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద స్వయం సహాయక సంఘాలకే పూర్తిగా పాఠశాలల నిర్వహణ ఈరోజు ఇచ్చినాం. ఎందుకంటే వాళ్ళ పిల్లలే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారు. వాళ్ళు నిర్వహించినప్పుడే ఆ పాఠశాలల యొక్క నాణ్యత పెరుగుతుంది అని ఈరోజు ఇవ్వడం జరిగింది.